అందరికీ హాయ్ అండి. ఈరోజు కర్రీ వచ్చేసి చుక్కకూర కర్రీ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఆ 2 చుట్టాలు వచ్చినా తొందరగా చేసేయచ్చు. సో ముందుగా ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని 2 ఎండుమిర్చి వేసుకొని తాలింపు గింజలు వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరకాయలు ఒక 3-4 కట్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే చుక్కకూర పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పచ్చిమిరకాయలే పడతాయి. సో ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు 4 వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకొని కూరలో వేసుకొని, ఎందుకంటే టేస్ట్ అండ్ స్మెల్ చాలా బాగుంటుంది. సో కచ్చపచ్చగా దంచుకుంటే బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు చిటికెడు ఇంగువ వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. సో దానివల్ల ఆకుకూర కాబట్టి తొందరగా అరిగిపోతుంది. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకున్న 2 చిన్న టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకున్న తర్వాత టమాటాలు మొత్తం మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా కడిగి సన్నగా కట్ చేసుకున్న చుక్కకూరను వేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకొని కర్రీలోకి వేసుకోవాలి. ఒకసారి మొత్తం కర్రీ అంతా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. ఒక 2 మినిట్స్ తర్వాత చూసారు కదండి, ఇట్లా కనిపిస్తుంది. ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఈ కారంని మా అమ్మ ఇంట్లో పట్టారు. ఇది కూరల్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మసాలా కారం అండి. దీని ప్రిపరేషన్ నేను మళ్ళీ వేరే వీడియోలో పెడతాను చేసి. కూరలో వేసిన కమ్మగా ఉంటుంది. ఆకుకూరలకి కారం అనేది సగం మగ్గిన తర్వాతే వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1 మినిట్ మగ్గనివ్వండి. చూసారు కదండి, మగ్గిపోయింది. చాలా ఈజీగా ఉంటుంది. చుట్టాలు వచ్చినప్పుడు ఫాస్ట్గా అయిపోయే కర్రీ అండి. ప్యారలల్గా రైస్ కూడా ఉడుకుతుంది. సో మా లంచ్ అయితే ఇదండి. మరి మీరేం చేసుకున్నారో కమెంట్లో మెన్షన్ చేయండి మాకు. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.